ఈ పచ్చడిని నేను ఎప్పుడూ తినలేదు. ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు. చేస్తారని మాత్రమే తెలుసు. మార్కెట్‌కి వెళ్లి కాయగూరలు కొనేటప్పుడు దోసకాయలు చూస్తే ముచ్చటగా అనిపించింది. 2 దోసకాయలు పచ్చడి చేద్దామని తీసుకొచ్చాను. ఎప్పుడూ ట్రై చేయలేదు కదా అని ట్రై చేశాను. టేస్ట్ అయితే ఎలా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్బ్ అండి. దోసకాయని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా తొక్క తీసుకొని పిక్కల్ని సెపరేట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మీద కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు ద్వారగా వేయించుకొని ప్లేట్లో వేసుకుని అదే కడాయిలో గుప్పెడన్ని వేరుశనగ గుడ్లు కూడా వేసి ద్వారగా వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసి చిటపటా పేలే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల్లో ఈ వేరుశనగ గుడ్లు వేసుకుని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని 10 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, టమాటాను కూడా కోసి బాగా వేయించుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. 3 బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా అందులో వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుడ్లు మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ లా చేసుకున్నాను. మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. దోసకాయ పేస్ట్ లో 1 ఉల్లిపాయ కూడా తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయ పంటికి తగిలితే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఆ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న దోసకాయ పేస్ట్ ని వేసుకుంటాను. దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేశాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.